మరణాత వాక్యామృతం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా, అలాగే ప్రోత్సహిస్తున్నా, అనుసరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అంతా క్షేమాన్ని విస్తరించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు కూడా ఒక చిన్న అంశాన్ని గురించి మీతో దేవుడిచ్చిన ఆలోచనను పంచుకోవాలని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కూడా నీ బిడ్డల్ని నీ మాటలతో దర్శించటానికి కృప చూపించావు. ఇదిగో ప్రభువా, నీ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప మార్పు, నిరీక్షణ, విశ్వాసం కలిగించమని యేసు నామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈరోజు చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తూ పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ దినవృత్తాంత గ్రంథములు 16వ అధ్యాయములోని 7వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు చూసుకోండి. అది ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ ప్రకటించెను. నీవు దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రము రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఇంచుమించు 36 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుని, దేవుని యొక్క కృప వలన అద్భుతమైన నెమ్మదిని, యుద్ధాలు లేకుండా చక్కటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎన్నో కట్టడాలు, ప్రాకారాలు కడుతూ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా బాగున్నాడు. అతడు యథార్థవంతుడిగా పేరుగాంచాడు. దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెంబడించాడు. అంత బాగుంది. కానీ తన 36వ ఏట ఒక చిన్న తప్పు చేశాడు. అందుకే దీర్ఘదర్శి అయిన హనాని దేవుడు ప్రేరేపించి అతని దగ్గరికి ఒక ప్రకటన తీసుకొచ్చాడు. ఆ ప్రకటనలో ఉన్న అంశమే, గతకాలం అంతా దేవుడు నిన్ను కాపాడాడు కదయా, అన్నీ బాగానే ఉన్నాయి, దేశం నెమ్మది ఉంది, అభివృద్ధి ఉంది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, చక్కటి పరిపాలన కొనసాగుతుండగా నువ్వు పిచ్చి నిర్ణయం తీసుకున్నావు. అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, యథార్థతోనే పూర్ణవుతుంది, ఎందుకు ఈ విషయంలో నీకు మతి చెడిపోయింది అని చెప్పి మాట్లాడంటే నీకు వాడుక భాషలో ఎంత బాగుంటుందో, ఎంత తీక్షణంగా సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటాడు? ఇదిగో నీవు 9వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, అంత బ్రహ్మాండంగా ఉందిగా, ఎందుకు ఈ విషయంలో మతి చెడింది? చాలామంది చాలా సంగతుల్లో జీవితం సాఫీగా కొనసాగిపోతుంటే, లేదా సేవ సాఫీగా కొనసాగిపోతుంటే, లేదా ఉద్యోగము, కుటుంబం సాఫీగా కొనసాగిపోతుంటే కొన్ని విషయాలే మనం మతి తప్పి ప్రవర్తిస్తాం. ఆ మతి తప్పి ప్రవర్తించినందువలన జరిగిన ఆయనకి నష్టం, అపారమైన నష్టం. ఆ నష్టంతో చచ్చిపోయాడు. ఈ మాటలు వింటున్న మనకు కూడా దేవుడు నాటి అజర్య ద్వారా ప్రకటించినట్లగే ఈరోజు నా ద్వారాను, దేవదాసుల ద్వారాను, దేవుని వాక్యం ద్వారా ప్రశ్నిస్తాడు. అబ్బాయి, భక్తి అన్నిట్లో బాగానే ఉందిగా, జీవితం సాఫీగా కొనసాగుతుందిగా, దేవుని కృప మెండుగా ఉందిగా, జీవితం అంతా నెమ్మదిగా ఉందిగా, అలాగే దేవుని మీద పూర్ణ హృదయంతోనూ
యథార్థ హృదయంతోనూ అన్నిటి వెంబడించవలసిన వాళ్ళు ఎందుకు ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు? చాలా విషయాల్లో మనం చాలా కాలం భక్తి చేసిన తర్వాత, దేవుని చేత గొప్పగా దీవించి ఆశీర్వదించబడిన తర్వాత అంతా సాఫీగా చదువుతుంటే, సమృద్ధి కలిగి ఉంటే, అప్పుడు అనుకోని కొన్ని విషయాల్లో చెప్పే నేనేంటి, మీరేంటి, చాలా కొన్ని విషయాల్లో మతి చెడిపోతాయి. మైండ్ చేయడం పనులు అంటారే పెద్దళ్ళు, ఎందురా ఈ విధంగా మైండ్ చేయడం పని చేసావు, ఏమైనా మైండ్ చెడిపోయిందా అన్నట్టుగా ఇక్కడ ఆశ మతి చెడి ప్రవర్తించాడు. నిజంగా ఆశ రాజుగారిని గురించి చెప్పాలంటే, మొదట 35 సంవత్సరాలు రాజ్యాన్ని సుభిక్షంగా, సురక్షితంగా, అద్భుతంగా పరిపాలన చేశాడు. 35 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతేకాదు, అతను ఇతర దేశంలో ఉత్తరాన ఉన్న ఆ ఇస్రాయేల్ దేశపు వారు కూడా ఇతనికి మంచి సపోర్ట్గా ఉంటారు. వాస్తవంగా మన అందరికీ తెలిసిన ఒక 2 గోత్రాలతో ఉన్న యోధా రాజ్యానికి 10 గోత్రాలు ఉన్న ఇస్రాయేల్ కూడా, మనం ఆ విషయాన్ని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఏ విషయం అంటే, అతని ఏనుబడిలోనే మరి చాలామంది ఉత్తర దేశపు వాళ్ళు, ఆ గోత్రాల వాళ్ళు వచ్చి అతన్ని వెంబడించినట్లుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చక్కగా చూస్తాం. ఎందుకంటే దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు కాబట్టి వీరిని వెంబడించడం మనకి మంచిదని ఉత్తరంలో ఇస్రాయేల్ దేశాన్ని వదిలి దక్షిణ యోధా రాజ్యంలోకి వస్తారు. ఇలాగే కొనసాగుతూ దేశం నెమ్మదిగా ఉంది. మనం 16వ అధ్యాయము 14వ వచనంలో చక్కగా ఉంది విషయం. దేశం చాలా నెమ్మదిగా ఉండినట్లుగా మనం చూస్తాం. అదేమంటే 19వ వచనంలో ఉంటుంది 15వ అధ్యాయం. ఆశ ఏలుబడినందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35 సంవత్సరాల వరకు యుద్ధం జరగలే. ఎంత గొప్ప విషయం అండి! 35 సంవత్సరాల పాటు దీర్ఘంగా రాజ్యాన్ని పరిపాలించడం సామాన్య విషయమా? ఈరోజు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానో, ఒక 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటేనో ఎంత గొప్పగా చెప్పుకుంటాం కదా. అటువంటి 35 సంవత్సరాలు నెమ్మది పొంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఎందుకు మతి చెడిందో, ఆ మతి చెడి ప్రవర్తించిన విధానాన్ని కూడా నేను చెప్తాను చూడండి. 16వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. ఆశ ఏలుబడింది 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజు అయిన బయేషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అయిన ఆశ యుద్ధకు రాకపోకలు జరిగినట్లు రామాను కట్టింపగా. ఇశ్రాయేల్ దేశం యోధా రాజ్యం మన అందరికీ తెలిసినట్లుగానే ఒకప్పుడు ఉమ్మడి రాజ్యం. ఎలా అయితే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఉండేయో, ఆ తర్వాత కొన్ని విభేదాలు, వీళ్ళు చేసిన తప్పుల వలన సంయుక్తంగా ఉన్నప్పుడేమో మొదట సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ పెదప అద్భుతమైన స్వర్ణయుగంగా పిలువబడిన దావీదు మహారాజు 40 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తాడు. అతని కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు ఉండి జరుగుతూ ఉంది. ఈ యోధా రాజ్యం అనేది దేవుని యొక్క రాజులు అనేవాళ్ళు మరి దేవునికి లోబడి ఉన్నారు. ఆ రాజుల్లోనే వాస్తవంగా చూస్తే రాజ్యం విభాగించబడిన తర్వాత ఇతను 3వ రాజు అబీయ కుమారుడు. అంతకుముందు మొదటగా చూస్తే 6వ రాజు, ఇది విభాగింపబడిన 3వ రాజు. ఇతను రాజ్యానికి వచ్చినప్పుడు మనం 14వ అధ్యాయంలో ప్రారంభిస్తే అతను చాలా అద్భుతంగా ఉంది. 5వ వచనంలో ఉంటుంది. అతను ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. రాజ్యం నెమ్మదిగా ఉంది. ఇక సంవత్సరాల్లోనే ఒక యుద్ధం జరిగింది. ఏం జరిగిందంటే, ఇంచుమించు కూషీయుడైన జరహు అనే అతను, ప్రస్తుత ఇథియోపియా అంటాం, అతను వీళ్ళ మీద దండెత్తి వచ్చి దరిదాపు అక్కడ రాయబడిన మాట 1000 అంటే 10 లక్షల సైన్యంతోనూ రథాలతోనూ అతని మీద దాడి చేయటానికి యుద్ధానికి వస్తాడు. తీరా వీళ్ళ దగ్గర ఉన్న సైన్య సమీకరణాలు చూస్తే 5వ వచనంలో ఉంటుంది. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకుని 3 లక్షల మంది యోధావారును, కేడుమును విల్లు వేయు 2 లక్షల
80,000 మంది బెన్యామీలు ఉన్నారు. అంటే వెరసి మొత్తం 5,80,000 మంది సైన్యం ఉంటే 10 లక్షల మంది సైన్యం అత్యాధునికమైన ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేయటానికి వస్తారు. అప్పుడు నిజంగా 5 లక్షల మీద 10 లక్షలు దాడి చేయటం అంటే చాలా భయంగా ఉంటుందిగా. అప్పుడు ఆస ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన 11వ వచనంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో. ఏమని? యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఎంత అర్థం! మాకుందేమో 5,80,000 6 లక్షల లోపు ఉండారయ్యా, వాళ్ళు 10 లక్షల మంది పైగా ఉండారయ్యా. మా వాళ్ళేమో కత్తులు ఇట్లు డాళ్ళే పట్టుకెళ్తారు, వాళ్ళకేమో రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, వారికి గుర్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా బలవంతులు, మేము బలహీనులు. సహజంగా దేశాల్లో ప్రపంచంలో కూడా ఇప్పుడు చూసినా బలమైన రాజ్యం వైపు అందరూ మొగ్గు చూపుతారు, కానీ బలహీనమైన రాజ్యం వైపు ఎవరు మొగ్గు చూపరు. కానీ ఆయన చేస్తున్న ప్రార్థన దేవునిలోని ఒక గొప్ప గుణాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఎంత గొప్ప విశ్వాసం! మేము బలహీనులమే ప్రభా, మాకున్న సైన్య సంపత్తి చాలా తక్కువ, ఆయుధ వనరులు పరిమితం, మాకు ఎదురుగా వచ్చేవాళ్ళు మిడతలు దండెళ్ళే ఉన్నారు, విస్తారమైన జనం ఉన్నారు, మేము బలం లేనివారు. కానీ బలవంతుడైన దేవుడు అయిన నువ్వు ఉన్నావు చూసావా, నీవు బలము లేని వారికి సహాయం చేయటానికి నీ వంటి వారైన దేవుడు నిన్ను మించిన వాడు ఎవరు లేరు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేస్తాడు. నిజంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తే దేవుడు నిజంగా ఆ యొక్క 10 లక్షలకు పైగా వచ్చిన సైన్యం మీద ఈ 5 లక్షల మందికి అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అజర్యా వచ్చి ప్రకటిస్తాడు, అబ్బాయి మీరు యెహోవా పక్షము ఎందున్నాడలా మీరు ఆయన మీ పక్షాన ఉంటాడు, మీరు అటు ఇటు కాకుండా ఉంటే దేవుడు మీ పక్షాన ఉండడు. ఇవాళ మీరు 10 లక్షల మంది విస్తార సైన్యం మీద అనేక మంది కూడొచ్చినా మీరు విజయం సాధించడానికి కారణం మీ గొప్పతనం, నా గొప్పతనం, మన గొప్పతనం కాదు. బలం లేని వారికి బలం చేయువాడు దేవుడు, బలమిచ్చేవాడు దేవుడి సహాయమును. రెండోది, యథార్థవంతంగా ఆయన వెంబడించటం వలన, ఆయన మీద ఆధారపడటం వలన ఈ విజయం మీకు దక్కిందయ్యా అని చెప్పి దేవుడే వారి సైన్యాన్ని మొత్తాడు. వారు పారిపోయారు, వారిని వెంటబడి వారి యొక్క దోపిడీ సొమ్మును దోసుకున్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది అని చెప్తాడు. అలా అందరూ దేవుని స్తుతిస్తారు. మళ్ళీ 15వ అధ్యాయంలో కూడా వచ్చేవాడికి కొంచెం దేశంలో కొంచెం అంతఃకలహాలు ప్రారంభమైనట్లున్నాయి. అప్పుడు కూడా అది కూడా చూస్తే 6వ వచనంలో ఉంటుంది, దేవుడు జనములకు సకల విధమైన బాధలతో శ్రమపరిచెను. కారణం ఏంటంటే ఆ కాలమున 5వ వచనంలో ఉంటుంది, దేశముల కాపురస్తులు అందరిలోనూ గొప్ప కల్లోలము కలిగను కనుక తమ పనిపాటలను చక్కపెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానం లేదు. అంటే అంతఃకలహాలు జీవితంలోనండి మనిషికి లేదా క్రైస్తవ సంఘానికో లేకపోతే ఒక దేశానికో బయట నుంచి వచ్చే కలహాలు ఉంటాయి, అంతర్కలహాలు ఉంటాయి. ఈరోజు చాలా దేశాలే అంతర్కలహాలతో విచ్ఛిన్నమైపోతున్నాయి, అంతఃకలహాలతో విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాలు కూడా అంతే. సంఘాలు బయట నుంచి వచ్చి ఒత్తిడి వలన సంఘాలు పెద్దగా నష్టపోవండి, శ్రమ వలన పెద్దగా నష్టపోవు, ఇంకా పైపై విస్తరిస్తూ ఉంటాయి. కానీ సంఘంలో ఉన్న అంతఃకలహాలు ఉన్నాయే అవి సంఘ పతనానికి కారణం అవుతాయి. కుటుంబంలో ఉన్న అంతఃకలహాలు ఉన్నాయే అవి ఆ కుటుంబాలు వినాశనం కానిపోతాయి. నిజంగానే మరి అంతఃకలహాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే, ఈరోజు మా మిత్రుడు ఒకటి చనిపోతే వెళ్ళొచ్చాను. నిజంగా వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడ్డారు, ఏదో కొద్ది గొప్ప సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల్లో కలతలు వచ్చినాయి, అంతఃకలతలు. ఒకప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కొంచెం చిన్న చూపు చూసిన రోజున కష్టపడి వాళ్ళు మత్స్యకారుల కుటుంబం వేడ చేసి కొద్ది గొప్ప పొలమ పుట్ర ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళ అంతఃకలహాలతో సంపాదించిన ఆస్తి నిజంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళి పాడుపడిపోయి ఉందండి. ఈరోజు మన దేశంలో కూడా బయట నుంచి వచ్చి మన దేశం మీద పోరాడి యుద్ధం చేసి విజయం సాధించే దమ్ము, ఒక విధంగా చెప్పాలంటే
ప్రపంచంలో ఏ దేశానికి లేదు. మన దేశానికి అంతటి గొప్ప ఆయుధ సంపత్తి ఉంది, అటువంటి వీరులు ఉన్నారు, చక్కగా పరిపాలించగలిగిన రాజకీయ నాయకులు ఉన్నారు, మనకు చరిత్ర ఉంది. మరి దేశ పతనానికి కారణం ఏంటి తెలుసా? అంతఃకలహాలు. చాలామంది వాళ్ళ అంతఃకలహాలని కులాల పేరిట, గోత్రాల పేరిట, ప్రాంతాల పేరిట, మతాల పేరిట కల్లోలాలు సృష్టించి సమాధానం లేకుండా చేస్తున్నారండి దేశాన్ని. స్వాతంత్రం దినాన్ని చక్కటి వివరణ కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ రోజు చూడండి, ఇంతవరకు స్వాతంత్రం ఏంటంటో కూర్చుని. ఆశ్చర్యకరంగా దేవుడు వారిని అంతఃకలాల నుంచి కూడా దేవుడు తప్పించాడు, దాంట్లో నుంచి కూడా విజయం సాధించాడు. ఆ విషయంలో 12వ వచనంలో 15వ అధ్యాయంలో రాయబడింది, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయడమనిరి. పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదామని నిష్కర్ష చేసుకునేది. అబ్బాయి ఎవడి అభిప్రాయం ప్రకారం వాడు వెళ్ళటానికి లేదు. అబ్బాయి మనకు ఒక ధర్మశాస్త్రం ఉంది, మనకు గొప్ప దేవుడు ఉన్నాడు, బలము లేని వారికి బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు, ఒంటరి వాడిని 1000 మందిగా మార్చేవాడు ఉన్నాడు, 10,000 మంది పైకి వచ్చినా కాపాడే దేవుడు ఉన్నాడు, బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి 5 లక్షల జనాభాని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించిన దేవుడు ఉన్నాడు, అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి మీద విచారణ చేయకుండా, ఆ దేవుని యొద్ద విచారణ చేయకుండా, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, చిన్నోళ్ళేంటి, ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, ఎవడైనా సరే మనం ఇది అసలు విచారణ చేయకుండా మీ సొంత అభిప్రాయాలు, సొంత అలవాట్లు మీరు చేశారంటే నిశ్చయముగా మరణదండకు మీకు పాత్రులు అని చెప్పి నిష్కర్షగా ప్రమాణం చేశారు. ఆశా ఏలుబడిలో నిజంగా అద్భుతమైన చరిత్ర. అసలు ఆశ అంటే ఆయన పేరు, దానికి డాక్టర్ వైద్యుడు అని పేరు. అతని తండ్రి 3 సంవత్సరాలే పరిపాలన చేస్తాడు, కానీ దేవుడు ఇతనికి అద్భుతమైన కృప చూపించాడు. కారణం కూడా అదే, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ నీ దేవుణ్ణి సేవిస్తా. వాళ్ళు దేవుణ్ణి అమ్మడించే వాళ్ళందరూ సగం సగమే. పూర్ణ హృదయంతో మందిరంలోకి వచ్చి కూర్చున్నారనుకోండి, దేవుణ్ణి ఆరాధించాలని పూర్ణ హృదయం పెట్టుకోరు. ఆ హృదయంలో ఒక మూలనే విషాదం ఉంటుంది, ఏదో జరగాల్సిన పనుల గురించి ఏడుపు ఉంటుంది. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించరు. అలాగనే మళ్ళీ వచ్చిన వ్యాధుల బాధలతో కలవరంతో కూర్చుంటారు, ఇంకొకటి ద్వేషంతో కూర్చుంటారు, విమర్శన బుద్ధితో కూర్చుంటారు, కపటంతో కూర్చుంటారు. అదేమంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చామండి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని సన్నిధిలో మోకరించేవాళ్ళు ఎలా చేయాలంట? పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ యథార్థమైన హృదయంతో దేవుని సేవిస్తే ఆయన తప్పకుండా సహాయం చేసే. నీ బలాన్ని చూడ్డాయన అసలు బలం లేని వారిని బలపరచు దేవుడు. ఆశ అనుభవపూర్వకంగా చేస్తున్నాడు ప్రార్థన, ఆ ప్రార్థన ఫలితాన్ని కూడా పొందుకున్నాడు. దిక్కులేని వారిని ఆయన అండగా ఉండే దేవుడు. కానీ మనుషుల్లో మళ్ళీ భేదాభిప్రాయాలు వచ్చినాయి, సమాధానం లేదు, అల్లకొల్లం జరిగింది, మళ్ళీ సంస్కరణ జరిగింది ప్రవక్త ద్వారా. ఎంత అయిపోయింది అసలు 35 సంవత్సరాలు. మనం ఈ 16వ అధ్యాయం ముగింపు వచ్చి 15వ అధ్యాయం ముగింపులో ఉంటారు. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. యుద్ధాలకి నిజంగా మనం ఖర్చు పెట్టుబడి అంతా ఇంత కాదుగా. ఒకవైపు యుద్ధాలు జరుగుతుంటే దేశంలో అభివృద్ధి ఆగిపోతుందిగా, విద్య స్తంభించిపోతుందిగా, పరిపాలన కలవరంలో ఉంటుందిగా, ప్రజలను ఆందోళనలో ఉంటారుగా. ఇవేమీ లేవు, నెమ్మదిగా ఉందంట. అటువంటి నెమ్మది దేవుడు మన దేశమునకు అనుగ్రహించుగాక. నిజంగా మన దేశం కూడా ఎదుర్కొన్న యుద్ధాలు అన్నీ ఇన్ని కాదండి. పక్కనున్న దేశాలు దురాక్రమణ చేయాలనో, వాళ్ళు అక్కడి నుంచి టెర్రరిస్టులను పంపించో ఎన్నో విధాలుగా చేస్తుంటే మన ప్రభుత్వం నిజంగా సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటుంది. కానీ దేశంలో ఎటొచ్చి తిప్పలేంటో తెలుసా? అంతఃకలహాలు, అంతర్విభేదాలు. అది చాలా ప్రమాదం అండి, అది చాలా ప్రమాదం. సంఘాలు క్రైస్తవ సంఘాలు కూడా ఈరోజు విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటి తెలుసా? శిథిలమైపోవటానికి కారణం ఏంటి తెలుసా? అంతఃకలహాలు. బయట నుంచే శ్రమలో విస్తరిస్తారు. నా అనుభవంలో చెప్తున్నాను. దాదాపు 23 సంవత్సరాలకు పైగా సేవలోను, 25 ఏళ్ళు భక్తిలోను నేను చూస్తున్నాను. సంఘాలకు వెళ్తూ ఉంటాం. నేను కూడా ఓ సంఘానికి వెళ్ళి
ఒక ఈ మరణాత విశ్వాస సమాజ అనే ఈ ఆ సహవాసపు ప్రాంతీయ బాధ్యుడిని వెళ్ళి అక్కడ పాస్టర్ గారిని పరామర్శిస్తుంటే వాళ్ళు చెబుతారు, నిజంగా ప్రభు ఒక్కోళ్ళు వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి కడుపు పట్టుకుని కన్నీళ్లతోనే సంఘాలను కట్టారు. సంఘాలకు వచ్చినప్పుడు పాపం వాళ్ళు పేద సాదా ఉండి దేవుని చేత బలపరచబడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న వ్యవసాయంలోనేమి, బిడ్డల విద్యల్లోనేమి, చేస్తున్న వ్యాపారాల్లోనేమి, వస్తు వాహనాల్లోనేమి దేవుడు కృప చూపించాడు, విస్తరించేశాడు. కుటుంబాలకి నెమ్మది వచ్చింది, సంఘం కూడా బాగానే ఉంది. రోజు ఆ పాస్టర్ గారిని కలిస్తే అంతఃకలహాలు, వారిలో వాళ్ళకి భేదాభిప్రాయాలు, ఆధిపత్య పోరాటాలు. నిజంగా పాస్టర్ గారు చెబుతుంటే ఎంత కడుపు తొరికిపోతుందో. కష్టాల్లో కడగండులోనేమో వారు పూర్ణ హృదయంతో యథార్థ హృదయులై దేవుణ్ణి వేడుకొనినందునేమో గొప్పగా దీవించబడ్డారు. అంతఃకలాలు ఆందోళనకు గురైపోతాయి. అమ్మా, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, మీ కుటుంబాల్లో అంతఃకలహాలు ఉన్నాయా? బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య కలహాలు ఉన్నాయా? బయట నుంచి వచ్చే పోరాటాలని ఐకమత్యంగా ఉంటే అందరం దాన్ని మనం ఎదుర్కొనవచ్చు, దాన్ని పరిష్కరించుకోవచ్చు. కానీ మీ కుటుంబంలోని కలహాలు ఉంటే మీ కుటుంబాలు బాగుపడవు, మీ సంఘాలు వర్ధిల్లవు. వెనకడికి పెద్దలు చెప్పారు, గుద్దులు ఆడుకునే ఏంటంట గిద్దడి గింజలకు కూడా కరువు వచ్చుదంట. కాబట్టి ఐక్యమత్యంగా ఉండి, ప్రభువు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా కీర్తనాకారుడు సహోదరులు ఐక్యమత్యం కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మేలు. ఇంట్లోనేమో మేలు కలుగుద్ది, బయట చూసేవాళ్ళకి ఎట్టుంది ఎంత మనోహరంగా చూడారే. వాళ్ళ అన్నదమ్ములు చూసారు ఎట్ట ఉండారో, వాళ్ళ కుటుంబాలు చూసారు ఎట్ట ఉన్నారో, ఆ తల్లిదండ్రుల మాట ఎంత బయట వాళ్ళకేమో మనోహరంగా ఉంటుంది, ఇంట్లోనేమో మేలు కలుగుద్ది. మరి అదే తేడా పాడాలుంటే, విభేదాలుంటే ఇంట్లోనేమో కీడు జరుగుద్ది. అది నాకవచ్చు, నీకవచ్చు, ఎవరికైనా అవచ్చు, కీడు కలుగుద్ది. బయట చూసిన వాళ్ళకేమో చాలా రోతగా, అసహ్యంగా, మనోహరంగా కనబడవలసిన క్రైస్తవ సంఘమా, క్రైస్తవ కుటుంబమా, లేకపోతే భారతదేశమా, లేకపోతే మన రాష్ట్రమా? అంతఃకలాలు. ఈనాడు చూసిన రాష్ట్రంలో అంతఃకలహాలు ఎక్కువైపోతున్నాయి, దేశంలో అంతఃకలాలు బోరుమని ఏడుస్తాం మేము ప్రార్థన చేస్తూ ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం. ఎందుకని ఆయన అంటాడు, దేవుని వైపు చుట్లా, లేకపోతే దేవుడు ఇచ్చిన ధర్మం వైపు చూస్తలా. ఒక రాజ్యం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా, ఒక క్రైస్తవ సంఘం బాగుపడాలన్నా ఏం చేయాలి తెలుసా? దేవుడిచ్చిన దేవుని ఆజ్ఞల వైపు, దేవుని యొక్క వాక్యం వైపు చూస్తే అందరూ ఐకమత్యంగా ఉంటారు. దేశమైన అంతే, మన రాజ్యాంగాన్ని చూసి పరిపాలించుకోవాలి, రాజ్యాంగానికి లోబడి మనం జీవించాలి. అందులో క్రైస్తవులు కూడా భాగమే. మామూలుగా పరలోకమును గురించి, భూలోకమును గురించి, కుటుంబ జీవితాన్ని గురించి, సామాజిక జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. సరే, మొత్తానికి వాళ్ళు కూడా అబ్బాయి అట్ట కాదురా, సమాధానం లేకుండా ఉండకూడదు, పని పాట లేకుండా స్తంభించిపోతుంది. అంతేగా మరి. అసలు ఒకసారి మీరు అనుకుంటున్న మన శరీరంలోనే కొన్ని భాగాలు పనిచేసి కొన్ని భాగాలు పని చేయకపోతే పని పాట చేయగలుగుతామా? చేయి పడిపోయింది అనుకో పని చేస్తామా? కాలు పడిపోయింది అనుకో వెళ్తామా? శరీరంలో అన్ని భాగాలు కలిసి ఉంటేనే కదా పని పాట జరిగేది. అలాగే కుటుంబం కూడా అంతే, అలాగే సంఘం కూడా అంతే. ఈ విషయం ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తాను. ఎప్పుడునే మనిషి ఎప్పుడు కొంచెం అహం హెచ్చుద్దని తెలిసైతే సమృద్ధి కలిగినప్పుడే. సుసంపన్నమైన భారతదేశం, పెద్దలు చెబుతారు అన్నపూర్ణ అంటారు. మరి ఇటువంటి సుసంపన్నమైన భారతదేశంలో అంతఃకలాల నుంచి ఎన్నిసార్లు నేనే కదా ఎంతమంది సేవకులు దేశం కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. సరే, అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఏదో దేశం కోసం మేమేదో ఇదే చేస్తాం. అసలు మేము హిందువులం అండి, మాది భారతదేశం అండి, మా తాతలు ఎక్కడే పుట్టారు, మా తండ్రులు ఎక్కడే పుట్టారు, మేమే ఇక్కడ పుట్టాము. మాకంటే దేశభక్తి మీకు ఎక్కువ ఉందని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. ఎవరికి కావలసిన ఆ మార్గం వాళ్ళు అవలంబిస్తారు. అంత మాత్రాన వారే పెద్ద దేశభక్తులు అంటే జెండా పట్టి తిరిగితే కదండి దేశభక్తులు. నిజమైన దేశభక్తి ఏంటో తెలుసా? లోపలున్న కలహాలని సమాధానపరచడం, పేదల్ని ఆదరించడం. సరే, స్వాతంత్ర దినోత్సవం దాన్ని కూడా మాట్లాడుకున్నాం. అక్కడ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఓ ప్రమాణం చేసుకుంటారు. ఏమని ప్రమాణం చేసుకుంటారు? ఇదిగో 12వ వచనం, మనం 15వ అధ్యాయం 12వ వచనంలో, పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరులు దేవుడైన యెహోవా యొద్ద
తాము విచారణ చేయుదమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదమనియు నిష్కర్ష. అసలు ఏమి దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎవరు చేస్తాడు? చట్టాలు రాన్న అంతటి గొప్ప తీర్మానం చేసి చట్టాన్ని చేసి, అంతేకాదు ఇంక ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉండాలి. ఇది కొద్ది సమయాల్లో మనం ఇవన్నీ చెప్పలేము. ఎక్కువ టైం వినడానికి కూడా ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకే దాన్ని క్లుప్తీకరించి చెప్పాల్సి వస్తుంది. ఆఖరికి తన తల్లిని కూడా అతడు ఈ విషయంలో క్షమించాలి. మైకా అని ఆవిడే ఒక విగ్రహం నింపి ఏదో చేస్తుంది తత్ అని చెప్పి ఆవిడని కూడా మనం ఆ విషయం 16వ వచనంలో ఉంటాం. మరియు తన తల్లి అయిన మైకా అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర కాల్చేసాడంతే. తల్లి తప్పు చేస్తున్న దేవుని యొద్ద విచారణ చేయకుండా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న కన్నతల్లి అని చెప్పి పట్టప్రాణిగా ఉండటానికి లేదని చెప్పి నెట్టి ఒకడ పడేశాడు. అంత మాత్రం చేత తల్లి మీద ప్రేమ లేక కాదు, తల్లి మీద లేకపోతే ప్రజల మీద ఉన్న ప్రేమ కంటే, బిడ్డల మీద ఉన్న ప్రేమ కంటే కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, దేవుని యొక్క మనసు పట్ల, దేవుని యొక్క చిత్తం పట్ల అంతటి అంకుటితమైన దీక్ష కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు. అట్లా చేసిన తల్లిని కూడా ఉపేక్షించలే. మరి అంత గొప్ప చట్టం చేసిన వాడికి, అంత గొప్ప తీర్మానం తీసుకున్న వాడికి, అంత గొప్పగా మీరు 15వ అధ్యాయం రాజుల గ్రంథంలో గమనించినట్లయితే అతడు పురుషగాములను అక్కడి నుంచి ఎలగొట్టాడు. హోమోసెక్సువల్స్ అప్పుడే ఉన్నారు. అలా పట్టుకుని దేశం నుంచి ఎలేసాడు, చంపేశాడు. దేశాన్ని గొప్ప సంస్కరణ తీసుకొచ్చాడు, ప్రజలందరినీ సమీకరించాడు. అట 10 లక్షల మంది సైన్యాన్ని 5,80,000 సైన్యంతో విజయం సాధించాడు. అంతఃకలాన్ని జయించాడు. ఆఖరికి తల్లి తప్పు చేస్తున్న క్షమించలేదు. చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర అక్కడ తగలబెట్టేసి బూడి దాంట్లో కలిపేస్తాడు. పట్టప్రాణి నుంచి పక్కకు తొలగించేస్తాడు. 35 ఏళ్ల పాటు నెమ్మది పొందాడు. చివరికి అతని దగ్గరకు వచ్చిన ప్రకటన ఏమంటుంది తెలుసా? ఆశ, అన్ని విషయాల్లో బాగుండవే, మరి ఈ విషయంలో ఎందుకు నీకు మైండ్ చెడిపోయింది? చాలాసార్లు భక్తి చెప్తున్నాను, నాకు కూడా కొన్ని విషయాల్లో మతి చెడి, మైండ్ చెడి ప్రవర్తిస్తాం. అటు చెడి ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ప్రకటన తీసుకొస్తాడు. ఏమో మీలో అన్ని విషయాలు బాగానే ఉండి మరి ఏ విషయంలో మతి చెడి ప్రవర్తిస్తున్నారో, ఏ విషయంలో మైండ్ చెడిపోయిందో, పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నారో, యథార్థ హృదయంతో దేవుణ్ణి అని పైపెచ్చు హనాని వచ్చి కూడా ఎంత చక్కటి దీర్ఘదర్శి అయినా ఆయన ఎంత చక్కటి మాట చెబుతాడండి. 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయాను. అసలు దాని మీద కూడా నీకు విజయం ఇచ్చేవాళ్ళు తప్పించుకుపోయారయా. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీలు, లూబీలు గొప్ప దండే వచ్చింది కదా. నేను ఇందాక చెప్పి ప్రస్తావించాను. 10 లక్షల మంది కుషీలు, లూబీలు కలిసి దండెత్తి వస్తే దేవుడు వాళ్ళకి తెగులు పుట్టించి వాళ్ళు మచ్చడి పెట్టి వాళ్ళ విజయం సాధిస్తాడు. ఇంకో మాట అంటాడు, వచ్చిద్ది కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించున్నది. ఓ అద్భుతమైన మాట. దీని గురించి మరొకసారి నేను ప్రస్తావిస్తాను, ఒక వీడియో చేస్తాను. తన ఎడల అవసరం కలిగి, అక్కర్లు కలిగి, ఏడ్చి మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకోటి యథార్థ హృదయమో, నువ్వు కడుపు కాల్చుకునో, లేకపోతే కన్నీరు పెట్టుకునో, దుఃఖమో, లేకపోతే ఇశ్రాయేలు కూడా ఇట్లా చేసేవాళ్ళే, గోరి పట్ట కట్టుకుని బూడిద రాసుకుని ఏదో రకరకాలు చేసేవాడు. అట్టగా చేసిన వల్ల దేవుడిని ఏదో మనం అట్ట ఇంటికాడ పిల్లలు వేసి బట్టలు చింపుకుని ఎడితే మనం తల్లిదండ్రులు జాలిపడవచ్చు. దేవుడు జాలిపడేది నీవు చూసే బట్టలు చూసి, తినే తిండి చూసి, మార్చుకున్న కడుపు చూసి, ఏడ్చే కన్నీరు చూసి కాదు. యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయించున్నది. ఎంత గొప్ప మాటలు చెప్పాడు. సంచారము
చేయుచున్నది కదా. మరి అటువంటిప్పుడు యథార్థ హృదయం ఉండకుండా ఇస్రాయేల్ కూడా ఇది ఇంచుమించు వాళ్ళకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర భాగం వాళ్ళు ప్రత్యేక రాజ్యంగా వారు దాన్ని ఎంచుకారు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఇతని యొక్క భక్తి కలిగిన ప్రవర్తనను చూసి, ఇతను దేవునికి లోబడి ఉండేట్టు చూసి చాలామంది ఆ ఉత్తర రాజ్యాన్ని దాటి వచ్చేస్తారు. అది 9వ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం. యోధా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానంలో నుంచి వారు వచ్చి, వాళ్ళు కూడా మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను గోత్రాలు వాళ్ళు వచ్చట వారి మధ్య నివసించి పరదేశులను సమకూర్చెను. ఎందుకంటే అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు, ఏది ఇప్పుడు బయేషా అన్నాడే వాళ్ళు ఇశ్రాయేలు, వాళ్ళు కూడా ఆ గోత్రాలు కూడా వచ్చి ఇతని దగ్గర పరదేశులుగా, నీకు దేవుడితోడే అన్నాడే, మంచి భక్తిలో ఉన్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు, దేవుడి సహాయం ఉంది, దేశం నెమ్మదిగా ఉంది, మరి మేము కూడా ఇక్కడే ఉండిపోతాం, వలస పక్షులాగా పరదేశులుగా ఉంటాము, అక్కడ ఆ దేశపు పౌరసత్వంగా ఉండే కంటే ఇక్కడ పరదేశులుగా ఉంటాం, ఏ పని ఉంటే ఆ పని చేసుకుని ఉంటాం, మాకు కావాల్సిందేంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, నా గోత్రాలు వాళ్ళు వస్తారు. వాళ్ళతో కలిసి 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. 36 సంవత్సరాలు జబ్బు పుట్టింది. ఇది చూసి ఆ బయేషా అనేవాడే ఇశ్రాయేల్ దేశపు రాజే, అక్కడోళ్ళు ఇక్కడ రాకుండా, ఇక్కడోళ్ళు అక్కడికి రాకుండా అతను కట్టడం మొదలు పెడతాడు. కట్టడం మొదలు పెట్టేటప్పటికి ఇతను ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలిగా, ఓ నిబంధన చేసుకున్నాడుగా, ఒక ప్రమాణం చేశారుగా. ఆ ప్రమాణం పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, స్త్రీలకేంటి, పురుషులకేంటి, వృద్ధులకేంటి, అందరికీ వర్తిస్తుందా? ఎవడైనా దేవుడి దగ్గర విచారణ చేయకపోతే వాడు నిశ్చయంగా చస్తాడని చెప్పి చట్టం చేసిన వాడు తనేగా, ఒక తీర్మానం చేసిన వాడు తనేగా. దేవుని ఆజ్ఞను అతనే ఏం చేశాడు తెలుసా? దేవుని యొద్ద విచారణ చేయకట, దేవుని యొక్క మందిరంలో ఉన్న మాటలు రాసి ఉంటాయి చూడండి. అక్కడ ఆస 2వ వచనం 16వ అధ్యాయం చదువుతున్నాను. ఆస యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములో నుండి వెండి బంగారములు తీసి తమ దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు దూతల వద్దకు దూతలను పంపించి, మా తండ్రికి మీ తండ్రికి కలిగి ఉన్నట్టుగా నాకును నీకును సంధి కలిగి ఉంది. మా నాన్న మీ నాన్న బాగుండేవాళ్ళు, మన ఇద్దరం కూడా బాగున్నాం, మా తమ్ముళ్ళు అవుతారో పక్క వాళ్ళు అవుతారో, మా ఇశ్రాయేల్ రోజు వాళ్ళు మా అక్కడికి వాళ్ళు ఇక్కడ రాకుండా ఏదో కట్నం కడుతున్నాడు, అది చేస్తున్నాడు, మీరు మాకు సహాయం చేయండి అని దేవుని యొక్క 2 చోట్ల నుంచి ఫండింగ్ పంపిస్తాడండి అతను. ఒకటి అతను 2 యెహోవా మందిరమందును రాజనగరందును ఉన్న ట్రెజరీల నుంచి, దేవుడి మందిరం నుంచి డబ్బులు తీసుకెళ్ళి పరాయి దేశాలకు ఇవ్వటానికి వీడి బాబుగడి సొమ్మా. ప్రజలు కృతజ్ఞత పూర్వకంతో దేవుని సన్నిధి తీసుకొచ్చిన దాన్ని తీసుకెళ్ళి సిరియా రాజు, అంతకుముందు చరిత్ర అంతా మనకు సిరియనులు ఎంతగా ఇబ్బంది పెట్టారో ఇశ్రాయేల్ని మనం చూస్తాం. వాళ్ళ దగ్గరికి లంచం ఇస్తాడా? ఈనాడు చాలామంది కూడా చాలా గొప్ప గొప్ప మిషనరీస్ సేవకులను చూస్తామండి. 10 సహవాసాలని దేవుడు కృప నుంచి ఒంటరిగా వచ్చి కాళ్ళకు చెప్పులు లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకుని దేవుని పరిచర్యను ప్రారంభిస్తే భక్తులు నిజంగా ఆ పరిచర్యకు, వారి ప్రార్థనకు ఆకర్షితులై వారి చేత మేలు పొంది విస్తారమైన సంపద తీసుకొస్తుంటే విలాసవంతంగాను ప్రభుత్వాలకు కూడా కప్పాలు కట్టి దౌర్భాగ్య స్థితిలో ఉంటారంటే మీరు నిజంగా అన్నామండి. రాజనగర్లో ఉంటే నీ ట్రెజరీలో ఉంటే తీసుకెళ్ళండి, కానీ దేశపు యొక్క మంత్రిముల యొక్క బొక్కల నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. తన ఇష్టారాజ్యంగా నిబంధన చేశాడు. నువ్వెందుకు? నీ తండ్రి నా తండ్రి చచ్చిపోయాడు. తండ్రి పెద్ద గొప్పోడేం కాదు, అవి అనేవాడు 3 సంవత్సరాలు పరిపాలన చేసి వెళ్ళకుండా చచ్చిపోయాడు. 35 సంవత్సరాలు పరిపాలన చేసిన వాడు అంటాడు వెళ్ళి తోటి సహోదరుల మీద, దాయాదుల మీద పోరు చేయడానికి ద్వేషం వాళ్ళతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు. చాలామంది ఇట్లాగే అన్నదమ్ముల పిల్లలే వాళ్ళ మధ్య వచ్చే తగాదాలు తీర్చడానికే బయట రౌడీ మోకల దగ్గరికి, రాజకీయ నాయకులు తిరుగుతారు. సిగ్గు ఉండాలి, కొంచెం వివేచన ఉండాలి. కొంచెం దాయాదుల మీద పోరికి రాజా బొక్కసంలో ఉన్న డబ్బులను, దేవుని మందిరంలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వాడి దగ్గరికి దూతలను పంపించి వాళ్ళకి పెట్టి మాకు వచ్చి సాయం చేయి ఆపేసే అంటారా? సరే, ఈ విషయం బయేషా తెలిసినామో వీడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడని చెప్పి కట్టడం ఆపాడు.
వీళ్ళు వెళ్ళి ఆ కట్టడానికి సంబంధించిన మొత్తం దోసుకురండి అన్నట్టు దోసుకొచ్చి కూర్చున్నాడు. నా ప్లాన్ పారిందిలే, నా బలం సరిపోయిందిలే, ఆడు కట్టడాన్ని ఆపేశానులే, 12 గోత్రాలు 10 గోత్రాలు దాయాదులే, వడవదిలో అన్నదమ్ములే అనుకుని అన్నాడు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడుగా. అప్పుడు వచ్చి ఏమయ్యా, యథార్థ హృదయములు కలిగిన వారిని బలపరచుటకు దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అటువంటిది యథార్థ హృదయుడు గాక సహోదరుల మీద కపట హృదయంతో వారిని అణిచివేయటానికి, వాడి కట్టడాల్ని కూల్చటానికి నువ్వు వెళ్ళి సిరియారాజైన బెదర్ దగ్గర దూతలను పంపించి లంచాలు ఇచ్చి మూటలు ఇచ్చి నీ పని చేయించుకుంటావా? ఈ 35 సంవత్సరాలు సిరియారాజు కాపాడా? నీ తెలివితేటలు కాపాడినాయా? లేకపోతే నీ యొక్క ప్రణాళికలు కాపాడినాయా? 10 లక్షల మంది దాడి చేసి వచ్చినప్పుడు రౌతులను పెట్టుకుని విస్తారమైన సైన్యం వచ్చినప్పుడు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసిన విషయం మర్చిపోయావా? దేవుడు వారి మీద నీకు విజయం సాధించిన విషయం మర్చిపోయావా? నీకెందుకు ఈ విషయంలో మర్చిడిపోయి ప్రవర్తించావు? పౌలు భక్తుడు కూడా ఇదే మాట్లాడు. విశ్వాసుల మధ్య అయితే కోర్టుకి వెళ్తుంటే వాళ్ళు అంటాడు, మీరు సిగ్గు శరం లేదు, మనం లోకానికి దేవదూతలకు తీర్పు తెచ్చవలసిన వారు ఉండగా మీ ఇద్దరి మధ్య వచ్చిన తగాదాల కోసం తీర్పు తెచ్చుకో కోర్టుకి ఎక్కుతారా? బయట లోకంలో చెబుతారా? సమస్యలు ఉంటే 4 భుజాన్ని వేసుకుని ఊరంతా ఆరేసుకుంటారా? పరాయి వారి సహాయం కోరుకుంటారా? సిగ్గుండొద్దు. ఎందుకు మైండ్ చెడిపోయి ప్రవర్తిస్తారు? ప్రకటన వచ్చింది. సరే, దేవుడు పంపించింది మంచి మాటేగా. యథార్థ హృదయాల ఆయన మేలు చేయటానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అని చెప్పిన మాట మంచిదే కదండి. ఈ విషయంలో నువ్వు ఎందుకు మైండ్ చేసి ప్రవర్తించావు, నువ్వు చేసిన తప్ప అని ఎత్తి చూపిస్తే రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి అతనిని ఆశానండి, ఎంత ఎతువు చెప్పినా, వాక్యం చెప్పినా, దేవుని మాటలు చెప్పినా, హెచ్చరించిన ఆశ ఏం చేస్తాడో తెలుసా? 10వ వచనంలో, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపకుంచి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేసెను. ఇదియు కాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. దేవుని వాక్యం సూటిగా చెబితే బాధేస్తుందమ్మా? బాధేస్తుందా సోదరుడా? అంటే దేవుని మాట కూడా నీకు అనుకూలంగా రావాలా? ప్రవక్తలు కూడా నీకు అనుకూలంగా మాటలు చెప్పాలా? మైండ్ చెడిపోతుంది పని కాదు అమ్మా, అట కాదమ్మా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం ఆ విషయం, ఆ వ్యవహారం, లేకపోతే ఆ వివాహం, లేకపోతే అది అట్ట చేయటం మంచిది కాదు, అట్ట కలహపడటం మంచిది కాదు, అలా అసమాధానంగా ఉండటం మంచిది కాదు, అలా కోపగించుకోవటం మంచిది కాదు, అలా రౌద్రం కలిగి ఉండటం మంచిది కాదు, అహంకారం పెరగటం మంచిది కాదు, గర్వం నాశనానికి కారణం అని చెప్తే నా దేవుడు ప్రేమించి నాకు దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు జ్ఞాపకం చేశాడని దేవుని యొద్ద మరి సాగిలపడి మోకరించి ప్రార్థించాల్సింది పోయి చెప్పిన ఆ హనానిని బందీ గృహంలో పడేసి ఆయన మాట విన్న ఆయన్ని అభిమానిస్తూ దేవుని మాటలో ఆయనకి ఆకర్షితులైన కొంతమందిని ఆదరమంది జనులు చాలామందిని బాధపరిచాడు. కన్న బిడ్డల వలె పరిపాలించవలసిన ఆశారాజు తన జనులను ఎందుకు దేవుని మాట వినినందున బాధపరచను. కోపము, రౌద్రం, గర్వం అట్టాగా వస్తుంది. కొన్ని సంఘాలు, కొన్ని మంది వ్యక్తులు చూస్తాం. ఎవరైనా కొంచెం దేవుని మాటకు లోబడి విధేయతతో ప్రార్థించో, సేవకుడికి సహకారులకు ఉంటే కళ్ళు నెత్తికి నీళ్ళు గర్వంగా ప్రవర్తించేవాళ్ళు రౌద్రం చూపి వాళ్ళు కూడా బాధపడతారు. ఈ సేవకుడిని ఎటు ఇబ్బంది పెట్టే మాట వస్తే ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాండి. ఇవన్నీ యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికి రాసిన మాటలు. ఈ వృత్తాంతాలు చదివి మనం ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ విషయంలో మైండ్ చెడిపోతున్నామో ఇది చదివినప్పుడు అనిపిస్తుంది, అరే నేను కూడా కొన్ని విషయంలో మర్చిడి ప్రవర్తించానే కదా అని ఉంటుంది. ఆ ప్రకటన రావటం ఆశాన్ని చంపటానికి కాదు, దేవుడు సరి చేసుకోమని, యథార్థ హృదయంతో దేవుడిని వెతకమని, ఆయన కనుదృష్టిలో పడమని, ఆయన సహాయం చేస్తాడని. ఆ మాట రంగానే రౌద్రం చూపాడంట. ఆశానేమో బందీగృహంలో పడేశాడు, ఆశాని అమ్మడిస్తున్న వాళ్ళని బాధపరిచాడు. బాగుపడ్డా? దేవుని వాక్యాన్ని చెప్పించి నిన్ను సరిదిద్దడానికి దేవుని వాక్కు తన
నాయకులు సేవకుల ద్వారా పంపిస్తే వాళ్ళని బందీకి చేసి వాళ్ళ చొక్కా పట్టుకుని, లేకపోతే వారిని బంధించినందువల్ల, హింసించినందువల్ల, శ్రమ పడినందువల్ల వారికి లేకపోతే సపోర్ట్ చేస్తున్న కొంతమందిని నువ్వు ఈ బాధపరిచినందున బాగుపడతావా? నేనైనా బాగుపడతానా పని చేస్తే? మాకున్న నాయకులు కుళ్ళపల్లి మోహిత్ చౌదరి గారిని మరణత విశ్వాస మధ్యలో 23 సంవత్సరాలుగా నేను ఒక సేవకుడిగా పనిచేశాను. 2 సంవత్సరాల నుంచి ప్రాంతీయ బాధ్యత. మా నాయకులు ఎన్నోసార్లు మమ్మల్ని గద్దిస్తారు, మనసులో బాధ కలిగిద్ది. ఆయన దేవుడే మాతో మాట్లాడి మమ్మల్ని సరి చేస్తున్నాడు. నిజంగా కొన్ని మైండ్ చెడిని పనులు చేస్తున్నాగా, మైండ్ పోయిన పనులు చేస్తున్నాగా, మతి భ్రమించిన పనులు చేస్తున్నాగా, మతి చెడిపోయిన పనులు చేస్తున్నాం. కానీ ఆ మాటలు మమ్మల్ని సరి చేయడానికి ఎంత దీవెనకరంగా ఉంటుందో. ఆశా విధంగా ప్రవర్తించాలి. అతను బంధించాడు, ప్రజల్లో కొందరిని అతను సమర్థించిన వాళ్ళని బాధపరిచాడు. మరి ఫలితం 16:12. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునను. 36వ సంవత్సరంలో ఈ తప్పు చేయటం ప్రారంభించాడు. 3 ఏళ్ళు దేవుడు టైం ఇచ్చాడు. ఈ 3 ఏళ్ళు దేవుని యొద్ద విచారణ చేయటానికో, తప్పును సరిదిద్దుకోవటానికో, చెడిపోయిన మైండ్ని సరి చేసుకోవటానికి ఉపయోగించలా. దేవుని వాక్యం చెప్పి సరిదిద్దడానికి ప్రయత్నించిన వాడిని బంధించి జనులను బాధించడానికి ఉపయోగపడుతున్నాడు. దేవుడు మన దగ్గర శిక్షణ పంపించేదో, హెచ్చరికను పంపించేదో కారణం ఏంటో నువ్వు పరిశీలన చేసి సరి చేసుకుంటావు, కానీ శిక్షించడానికి కాదు. దేవుడు గొప్ప కృపామయుడు, ప్రేమమయుడు. తన బిడ్డలు తప్పు చేస్తే వెంటనే వదిలిపెట్టి ఈ పాటి చచ్చిపోవాలరా అని చంపేయడు. దేవుడు చంపదలుచుకుంటూ 1 నిమిషం పాటు పురుగులు పడి అక్కడ కూలిపోయి చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు, రక్తంగా చచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆశాను దేవుడు ప్రేమించాడు. 35 ఏళ్ల పాటు మన మీద ఆధారపడ్డాడు. చాలా ప్రజలందరితో నిబంధన చేశాడు. ఈ దేవుని వద్దకు తప్పితే 2వ చోట విచారణ చేస్తే మరణశిక్ష విధిస్తా అన్నాడు. చివరికి శిక్ష నీతులు చెప్పిన అతనే గోతిలో పడ్డాడు. పాదంలో జబ్బు పుడితే దేవుని దగ్గర విచారణ చేయలా. అయ్యా నేను తప్పు చేశానా, నిజంగా ప్రభు సరిదిద్దుకొని 3 సంవత్సరాలు దేవుని దగ్గర విచారణ చేయలా, సరిదిద్దుకోవాలా. వెంటనే దేవుడు సమయం ఇస్తాడు సరి చేసుకోవటానికి. అంటే వారంట్లెస్ డెత్ అని రాదు. నీకు హెచ్చరిక లేకుండా దేవుడు శిక్షణ పంపించడం, నాశనాన్ని పంపించడం, వార్నింగ్ పంపించాడు, తప్పుని ఎత్తి చూపే వాక్యాన్ని పంపించాడు, ప్రకటన పంపించాడు, సేవకుని పంపించినాడు. నువ్వు సేవకుడిని బంధించవచ్చేమో కానీ సువార్తను బంధించవచ్చు, సువార్తకుడిని బంధించవచ్చు కానీ సువార్తను ఎవడు బంధించలేడు. సేవకుడిని ఎవడైనా హింసొచ్చేమో కానీ సేవను ఎవడు ఆపలేడు. ఎందుకంటే దాన్ని ప్రారంభించిన వాడు దేవుడే, కొనసాగించేవాడు కూడా దేవుడే. లోబడి ఉంటావా? నీ ద్వారా నా ద్వారా అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. తిరగబడతావా? పశ్చాత్తాపడటానికి సమయం ఇస్తాడు. అతడు దేవుని యొద్ద విచారణ చేయనందున రోగం వచ్చి చావలా. అక్కడ ఉంటుంది, యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను. వైద్యం చేసుకోవడం తప్పు అంటే తప్పు కాదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన అపోస్తల కార్య గ్రంథములు రాసిన వాడు కానీ, లేకుంటే అలాగే సువార్త రాసిన డాక్టర్ లూకా, ఈయన పేరు కూడా వైద్యుడే పేరు. ఆశా అంటే వైద్యుడు. ఈ వైద్యులను పట్టుకున్నాడు కానీ పరమ వైద్యుడు మర్చిపోయాడు. ఆ సిరియా రాజు దగ్గరికి మీ తండ్రి మా తండ్రి అని కానీ పరమ తండ్రిని మర్చిపోయాడు. వైద్యులను ఆశ్రయించను. తర్వాత దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాను. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందగా చచ్చిపోయాడు. ఆరంభం అద్భుతం, అంతం దుర్భరం. 35 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించి 36 చాట మాయరోగం వచ్చింది, మతి చెడిపోయింది. చాలామంది జీవితాలు ఏదో చూస్తాం. ఎన్నో ఏళ్ళు చేసిన 35 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసి అంత
చేసిన అతని జీవితం చివరిలో దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. వైద్యం చేయించుకోవడం తప్పు అనండి. కొంతమంది చెబుతున్నా కదా, అవగాహన లేని క్రైస్తవులు వైద్యులు, పౌలు లాంటి వాడు ఎంటబెట్టి వైద్యం చేయించుకున్నాడండి. ఈనాడు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. నా చిన్నతనంలో కాదు, చిన్నతనంలో అంటే పరిచర్యకు వచ్చిన కొత్తలో 25-30 సంవత్సరాల్లో క్రితం ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. మేమండి మాకు రోగం వస్తే అండి వైద్యుల దగ్గరికి వెళ్ళాం. వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, దేవుని వద్ద విచారణ చేయకపోవటం తప్పు. దేవుని దగ్గర తన అహంకారాన్ని ఒప్పుకోవటం పోవటం తప్పు. గర్వం ప్రదర్శించటం తప్పు. అంతేగాని వైద్యం చేయించుకోవడం తప్పేం కాదు. అందుకే ఈ టైటిల్ పేరు, ఏ విషయంలో మతి చెడు ప్రవర్తిస్తున్నావో జాగ్రత్త. అన్ని విషయాల్లో బాగుండి అంతా బాగుండి ఒక్కోసారి అహంకారం కళ్ళు నెత్తికెక్కుతాయి, స్థానభ్రంశం చెందుతాయి. ఆ విషయంలో కొంచెం మతి చెడు ప్రవర్తించాడు. శాసనాలు చేసిన తానే, మరణశిక్ష విధిస్తాన్ని ఎత్తరిచ్చిన తానే మరణం అయిపోయాడు. కాకపోతే అతన్ని శిక్ష విధించేవాళ్ళు ఎవరు? దేవుడు ఉన్నాడుగా. మాటలు వింటున్నాం వాళ్ళరా. కొన్ని విషయాల్లో మనం మతిచీడి ప్రవర్తిస్తున్నాం, జాగ్రత్త. అన్ని విషయాలు బాగానే ఉంటాయి, కొన్ని విషయాలు మర్చి ఉంటాయి. అది చిన్నది చాలు. అయినా దేవుడు కఠినుడు కాదండి, సమయం ఇస్తాడు. 36వ ప్రారంభమైన అతని పతనం 39కి శిక్ష ఆరంభమైంది. 41వ సంవత్సరం పరిపాలన, అసలు 41వ సంవత్సరం చచ్చిపోయాడు. సరే, చచ్చిపోయిన తర్వాత అత్తలు రాసి గంధపు చక్ర గెలిచి సమాధి చేయటం. సమాధి ఎట్ట చేస్తే ఏంటండి? చచ్చిపోయేప్పుడు ఎలా ఉన్నావు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నావా? చెడిపోయిన ఆ మైండ్ చేయడం పనులు మానేసావా? పరిశీలన చేసుకుందామమ్మా. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. శత్రువులు వచ్చినప్పుడు అతను దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆఖరికి కన్న తల్లి దైవ చిత్తం విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆవిడని కూడా పట్టప్రాణిగా ఉండకుండా తీసి బయటపడేసాడు. పిల్లలను కూడా క్షమించలా, తండ్రి తల్లిని కూడా లెక్క చేయలా. ప్రజలందరితో నువ్వు పిల్లలు తెలియజేసుకుంటారులేండి, అలాంటి సరదాగా వెళ్తారులేండి, క్రైస్తవులు కొంచెం సమర్థించుకుంటూ ఉంటారు. పిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి ఆవిడకి మినహాయింపు లేదు. అందరూ దేవుని యొక్క విచారణ చేయవలసింది. ఎంతో అద్భుతమైన నిర్ణయము. వయసుతో పాటు చాదస్తం వచ్చిందా? వస్తుందా? ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి చాలా విషయాల్లో వృద్ధాప్యం ముందు కొంచెం మతి చెడు ప్రవర్తిస్తున్నారా? నాడు నేను భక్తి చేసేలే, నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయిలే, నాకు అండుందలే, ఆ సిరియారాజు నేను కబురు చేస్తే సహాయం చేస్తాడులే, ఈ రాజకీయ నాయకులు చేస్తానని చెప్పి గర్వం చేస్తున్నారా? కూడదమ్మా. యథార్థ హృదయంతో చచ్చేంత వరకు ఉంటే, యథార్థ హృదయంలో బలహీనులైనా, వృద్ధులైనా, వ్యాధిగ్రస్తులైనా, దిక్కులేని వారైనా, అండలేని వారైనా, ఆదుకునేవాళ్ళు లేకపోయినా బలపరచేవాడు ఆయన చూస్తున్నాడు. మనం చూడవసరం. యథార్థ హృదయం కలిగి మనం ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన సాయం చేయాలి. అసలు యథార్థ హృదయం ఎవడున్నాడా అని చెప్పి ఆయన లోకమంతా, ఓ భారతీయులనే కాదు, లేకపోతే ఇస్రాయేల్ దేశిస్తున్నా కదా, అమెరికా వాళ్ళని కాదు, అయ్యాను కాదు, లోకమంతా సంచారం చేస్తుందంటే కన్ను ఆ కళ్ళలో పడుతుంది. యథార్థ లోకం కళ్ళలో పడకపోవచ్చు, సంఘం కళ్ళలో పడవచ్చు, ఆఖరికి సేవకుడి కళ్ళలో కూడా పడవచ్చు. నీ ఉదయం యథార్థమని అయితే, కపటంతో లేనిపోతే, అహంకారంతో ఉంటే, నీకు వచ్చిన అభిప్రాయానికి నువ్వు విలువిస్తే, అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడిన సేవకుడినో లేకపోతే విశ్వాసులను నువ్వు ధిక్కరించి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్న జాగ్రత్త సుమా. దేవుడు ఇస్తున్న హెచ్చరిక నీకైనా కానీ నాకైనా కానీ. కొన్నాళ్ళు సేవ చేసే 10 ఏళ్ళు మనకేముందిలే, మన మాట చెల్లుబాటు అని నాకు కూడా మైండ్ చెడి పనులు ఇస్తే ఇదే హెచ్చరిక. దేవుని యొద్దకు విచారణ చేయి. ఆయన నువ్వు ఇన్ని సంవత్సరాలు సేవ చేసావా, అంత భక్తి చేసావా, ఇంత ప్రార్థన చేసావా, అంత ఆస్తులు సంపాదించావా, అన్ని పోరాటాలు చేసావా, ఇన్ని లక్షల మందిని కాదు, యథార్థ హృదయం ఉందా? అహంకారం లేకుండా ఉందా? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆచరిస్తున్నావా, అనుసరిస్తున్నావా, విధేయత కలిగి జీవిస్తున్నావా, దేవుని మాటను స్వీకరిస్తున్నావా, ఆజ్ఞను పాటిస్తున్నావా, ప్రకటనని అంగీకరిస్తున్నావా? అది కావాలి దేవునికి. చాలామంది భక్తుల జీవితంలో ఆఖరి ఈ చరమాంకం చూస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. నేను మొన్న ఒకసారి ప్రస్తావించాను. ఈ 5 సంవత్సరాలు 36 ఏటి నుంచి 41కి చేశాడు. ఈ 5 సంవత్సరాలు అతని చరిత్ర లేకపోతే ఆశయం ఎంత బాగుండేదో. ఒక దావీదు సరసన, సొలొమోను సరసన చేరి ఉండేవాడు. 41వ సంవత్సరం చచ్చిపోయాడు.
చెప్పే నేను వినే మీరు. చాలామంది భక్తులు గొప్ప గొప్ప నాయకులు ఆ మాట కూడా సేవలు కొంచెం మైండ్ చెడి ప్రవర్తన మతి చెడిపోయింది ఈ విషయంలో వీళ్ళకి అంటున్నాను. బజార్ను బట్టి విమర్శించుకుంటున్నారండి. దేవుడిచ్చిన ఆ మందిరంలో సొమ్మె విలాసాలకి భోగాలకి భాగ్యాలకి ఆకర్షణలకి మేకప్పులకి ఇంకో మాటలు చెప్తారు, విచ్చలు పెడతానే ఖర్చు పెడతారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. పరిశీలన చేసుకున్నా ఏమో విషయంలో మతి చెడు ప్రవర్తిస్తున్నాము. మీ పిల్లలేమి, మీ ఇంట్లో పెద్దోళ్ళేమి, వృద్ధులేమి, పురుషులేమి, అందరూ దేవుని దగ్గర విచారణ చేద్దాం. యథార్థ హృదయం ఉంటే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చి సాయం చేస్తాడండి. ఆయన కన్నుష్టి యథార్థ హృదయాల కొరకు చూస్తుంది. ఒకవేళ మతి చెడిపోయి కొంచెం ప్రవర్తించావా, ఆ సందర్భాలు చాలా ఉంటాయి, నా జీవితంలో ఉన్నాయి. కానీ దేవుని వాక్కు విని అయ్యా 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 అని మోకరించి ప్రార్థన చేస్తే ఆదరించి హక్కును చేర్చి అంతకంటే అంత పూర్వపు దినముల కంటే మరింతగా దీవిస్తాడు, వాడుకుంటాడు. ఆశ చెప్పిన హనానిని బంధించాడు, అనుసరిస్తున్న ఇశ్రాయేల్ని బాధించాడు. పాదాల్లో జబ్బుట్టింది. పొరపాటు జరిగిందయ్యా అని చెప్పి దేవుని యొద్ద విచారణ చేసి హనాని గారు ప్రార్థన చేయడం పొరపాటు చేశారంటే దేవుడు మళ్ళీ ఎట్లా ఉండేది, ఎన్నేళ్ళు రాజ్యం ఇచ్చేవాడు. కానీ ప్రకటన చేసిన బాగున్న 3 సంవత్సరాలు లేదు, రోగం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు లేదు. ఏమో ఈ మాటలు చెబుతున్నా నాకే ఆఖరి దినం వచ్చామో, మీకే వచ్చామో. దేవుని దగ్గర విచారణ చేద్దాం. యథార్థ హృదయం కలిగి ఆయన యందు జీవిద్దాం. ఆయన కళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చి సహాయం చేస్తాయి. అటువంటి సహాయం మీకు, మీ కుటుంబాలకు దేవుడు నిండుగా కలుగ చెయ్యునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ఈ రోజుల్లో నా తండ్రి భక్తి బాగా చేస్తున్నాం, సేవ బాగా చేస్తున్నాం, చాలా విస్తారమైన పని చేస్తున్నాం అనుకున్నాం. నెమ్మదిగా ఉందిలే, గొప్పగా దీవించబడ్డాం, స్థిరపడ్డాం అనుకుంటూ కొన్ని విషయాల్లో మతి చెడిపోయి ప్రవర్తించే సందర్భాలు అందరి జీవితాల్లో ఉంటాయి. వారిని కించపరచడానికి, శిక్షించడం నీ ఉద్దేశం కాదు, కానీ సరి చేయటమే నీ ఉద్దేశం. సమయం ఇచ్చావు, ఆశకి మాకు ఇస్తున్నావు. విచారణ చేయకుండా డబ్బులు ఉందని వైద్యులను, పలుకుబడి ఉందని రాజులను కాక బలహీనులను బలపరిచి యథార్థ హృదయాలను ఎతికి రక్షించే నీ వైపు చుట్టానికి సహాయం దయచేయమని యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరినీ దేవుడి కృప తోడుగా ఉండును గాక. అమ్మ వ్యక్తులు మన దగ్గర ఉన్న డబ్బులు లేకపోతే ఇంకొక బలగము, పరువు, పలుకుబళ్ళు, పరిచయాలు కాదు. దేవుడే మనల్ని దీవించేవాడు, బలపరచువాడు, స్వస్థపరచువాడు, ఆశీర్వదించాడు. ఆ దేవుని విషయంలో కొన్ని మతి చెడిన పనులను సరి చేసుకుందాం, యథార్థ ఉంటుంది అమరిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని మెండుగా ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. మరి కార్యక్రమం వీక్షిస్తున్న మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా కార్యక్రమాలు రెగ్యులర్గా వస్తాయి, ధారావాహికంగా వస్తూ ఉంటాయి. మీరు ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడితే, హెచ్చరించబడితే, ఈ చెప్తున్నానికి ఎక్కువ ఆకర్షణీయమని కాదు, హెచ్చరిక దీవించబడటానికి గొప్ప విషయాలని మీకు తెలియజేస్తూ ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమాలు మీకు ఎప్పుడు క్రమం తప్పకుండా వస్తాయి. మీ అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీరు చేస్తున్న పనుల్ని అన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. సెలవు తీసుకుంటాం.